ఆదికాండము 31వ అధ్యాయము. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండెదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అప్పుడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లల నీనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లల నీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఎలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి నీ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పినని. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులెక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునై ఉన్నది గదా. కాబట్టి దేవుడు మీతో చెప్పినట్లెల్లా చేయుమని అతనికి ఉత్తరమియ్యగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కానాను దేశమునకు మన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పెద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తు తీసుకొని పోయెను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించెను. యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చిన వాడాయను. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదును కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడుగాని పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమంతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారలతోనూ నిన్ను సాగనంపుదనే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చిపట్టినట్లు ఇట్లు చేసితివి. నీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటి మీద బహువాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతనేల దొంగిలించితివనగా
యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకుని భయపడితిని. ఎవని యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, ఇద్దరి దాసిల గుడారములోనికి వెళ్ళెను గాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతడెంత వెతికినను ఆ విగ్రహము దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను ఇది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు తమ ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ ఎద్ద ఉంటిని. నీ గొర్రెలైనను మేకలనైనను ఈచుకొని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నా ఎద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నా ఎద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కనులకు దూరమాయెను. ఇది వరకు నీ తండ్రి నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీకు 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలైనను వీరు కనిన కుమారులైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకొన్నము రమ్ము. అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిల్వబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ సహదూత అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గాలేదు అను పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గాలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టెనని చెప్పాను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతట లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునినను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఆ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి అని స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళకొచ్చిరి. తెల్లవారినప్పుడు వారు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను.